ఇప్పుడు బర్త్డే సందర్భంగా ఆయన పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది కదా అల్లు అర్జున్ గారిది రాకా అని, ఎలా అనిపించింది? సో చాలా బాగా అనిపించింది అక్క. ఇన్నాళ్ళు చాలా ఒక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన కొత్త మూవీ అప్డేట్ కి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యాన్స్ అందరికి. అంటే పుష్ప లెవెల్లో ఇంటర్నేషనల్ అవుతుంది అంటారా ఈ రాకా కూడా? కన్ఫర్మ్ గా అవుతుంది 100%. పాన్ ఇండియా లెవెల్లో అట్లీ గారు చేస్తున్నారు కదా డైరెక్షన్. మరి అట్లీ గారు అంటేనే మనకి ట్రిపుల్ క్యారెక్టర్స్ లేదా డబుల్ క్యారెక్టర్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి ఇందులో రాకా అని కొంచెం రాక్షసుడు లాగా కనిపిస్తున్నాడు, మరి ఏమంటారు? నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఫస్ట్ టైం, బాగానే ఇంపాక్ట్ వస్తుంది. నెగిటివ్ రోల్ చేస్తున్నాడు, బాగా ఇంపాక్ట్ వస్తుంది. అంటే దీంట్లో దీపికా పదుకొనివి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. మరి ఈ సినిమాతో కాంట్రవర్సీస్ అన్ని పోతాయి 100% పోతాయి, 100% పోతాయి కన్ఫర్మ్. సో బర్త్డే వచ్చారు మీరు, సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి. సో ఎందుకు మీరు అభిమాని అయ్యారు అల్లు అర్జున్ గారు? చిన్నప్పటి నుంచి ఆయన డాన్సింగ్ స్టైల్, ఆయన బతికే స్టైల్ చాలా ఇష్టం. సో యాక్టింగ్ లో బాగా ఇన్స్పిరేషన్. సో పుష్ప సినిమా చూసారు కదా, సో పుష్ప సినిమా తర్వాత వచ్చే ఇది బిగ్గెస్ట్ మూవీగా AA 22 లాగా వస్తుంది. దీని తర్వాత కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మంచి మూవీ? చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫ్యాన్స్ అందరూ రెగ్యులర్ గా వెయిట్ చేస్తున్నాం ఈ మూవీ కోసం. ఎంత టైం పడుతుందో తెలీదు రిలీజ్ అవడానికి. సో యాక్షన్ పరంగా చూసుకుంటే అల్లు అర్జున్ వేరే లెవెల్లో కనిపిస్తూ ఉంటారు. మరి యాక్షన్, కామెడీ, లవ్ అన్ని కూడా పండిస్తూ ఉంటారు కదా. మరి మీకు దాంట్లో ఏది నచ్చుతుంది? స్టైల్, ఇన్నోసెంట్, అంతే. స్టైల్, ఇన్నోసెంట్. ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చూసారా? చూసాము. ఎట్లా అనిపించింది? మస్తు కోమా. సో రాక్షసుడు రూపంలో కొంచెం వైల్డ్ గా కనిపించబోతున్నాడు కదా అల్లు అర్జున్, ఎక్స్పెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ మీరు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా దాన్ని కూడా, సమ్ రీల్స్ చేసి ఆ పోస్టర్ ని, హ్యాండ్ పోస్టర్ ని. మీకు ఎలా? అక్కడ తగ్గేదేలే. అంటే అట్లీ గారి డైరెక్షన్ అనగానే మనకి ట్రిపుల్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి సినిమాలలో ఎక్కువగా, ప్రీవియస్ సినిమాలు కూడా. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమో ఇంకా ట్రైలర్ రాలేగా. సో పుష్ప తర్వాత రాబోయే A22 సినిమా కదా ఇది. సో మరి ఆ లెవెల్లో పాన్ ఇండియన్ లెవెల్లో వెళ్తుంది అంటారా? మరి ఇంకా ఎక్కువనే వెళ్తాది, ఇంకా ఎక్కువనే వెళ్తాది. ఫ్యాన్ వరల్డ్ రికార్డ్. మీకు ఏం నచ్చుతుంది అసలు అల్లు అర్జున్ మీరు ఫ్యాన్ ఎందుకు అయ్యారు? స్టైల్ స్టార్ అంటేనే ఒక పిచ్చి. సో ఆయన దాంట్లో మీరు ఏది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆయన మూవీస్ చాలా చూసే ఉంటారు కదా ఇప్పటి వరకు. ఆయన కట్అవుట్, ఆయన కట్అవుట్ లాగా మీ కట్అవుట్ అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చూసారా? చూసాం. సో ఎలా అనిపించింది పోస్టర్? సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా వస్తుందని. అది నిన్న చేయి ఓపెన్ చేసినప్పుడు ఏమో అనుకున్నాం, కానీ ఈసారి ఫోటో వచ్చినప్పుడు హైలైట్ ఈసారి. సో ఇంకొక విషయం ఏంటి అంటే అల్లు అర్జున్ గారి సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా పుష్ప 2. సో ఈ తర్వాత వచ్చే సినిమా ఇది కాబట్టి అంతే పాన్ ఇండియన్ లెవెల్లో వెళ్తుంది అంటారా సినిమా? ఫ్యాన్ ఓల్డ్ మేడం ఈసారి. 18 crores ఇప్పుడు 3,000 డైరెక్ట్. ఇప్పుడు ఏ హీరో ఉండడు ఇక, అల్లు అర్జున్ తప్ప ఇంకే హీరో ఉండడు. అంటే జపాన్ కి వెళ్ళిన హీరోస్ లలో తెలిసిన నోన్ పర్సన్స్ లలో మనకి ఉంది 4 మాత్రమే, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్. సో మళ్ళీ ఇప్పుడు ఒక్కడే అయిపోతాడా పాన్ వరల్డ్ మొత్తం కూడా? ఒక్కడే, ఇంకా రాజు ఒక్కటే ఉండాలి కదా అంతే. పుష్పరాజే అంతే, ఇంకా రాజు ఒక్కడే, పుష్పరాజు అంతే. అసలు మీకు ఏం నచ్చుతుంది అల్లు అర్జున్ లో? అల్లు అర్జున్ లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా మన బాలకృష్ణ తోటి, మొత్తం ఇంటర్వ్యూలో పైసలు ఎట్టా ఒక రీచ్ గోల్ కొట్టాలంటే ఎట్టా గోల్ కొట్టాలి. ఇప్పుడు మనం నేషనల్ అవార్డు రావాలనుకున్నాం, నేషనల్ అవార్డు ఎట్టా కొట్టాం. నేను కూడా అంతే, ఫ్యూచర్ లో నేనేమైనా చెయ్యాలి అట్టా మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం ఆయనని. రాకా అని చెప్పేసి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు కదా, చూసారా? ఎలా అనిపించింది పోస్టర్? మామూలుగా అసలు ర్యాంప్. ఇంకా మీకు ఏం నచ్చింది ఆ పోస్టర్ లో? ఏం అర్థమైంది అసలు? అంటే ఓల్డ్ క్యారెక్టర్ అని అర్థమైంది. అది నాకు విలన్ క్యారెక్టర్ అనుకుంటున్నా, బాగుంటుంది. అట్లీ గారి సినిమాస్ అంటేనే మనకు డ్యూయల్ క్యారెక్టర్, ట్రిపుల్ క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా 3 క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 3 ఉంటాయి ఖచ్చితంగా. మరి ఒకటి రాక్షసుడుగా కనిపిస్తున్నాడు, మరి ఇంకా 2 ఏమి ఉండొచ్చు? ఇంకోటి కొడుకు అవ్వచ్చు, ఇంకోటి ఇంకో కొడుకు అవ్వచ్చు. 3 క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలేదు. పుష్ప 2 లో కూడా సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఇంకా మామూలుగా ఉంటుంది. ఇంకా 2,000-3,000 ఇప్పటికీ ఆ హ్యాండ్ ఏదైతే పోస్టర్ పెట్టారో చాలా ట్రోల్ చేస్తున్నారు కదా, మరి ఆ ట్రోల్స్ అనేవి ఎదిగిన వాళ్ళ గురించి, ఎదిగే వాళ్ళు ఇంకోళ్ళని ఎదగనివ్వరు కదా, అలాంటివి వస్తానంటే అవి పట్టించుకోకూడదు. అల్లు అర్జున్ బాయ్ అని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే బాయ్ అని వాళ్ళు పంపించేయటమే. అల్లు అర్జున్ కి ఎప్పుడు కింగే.
ఆయనలో మీకు ఏం నచ్చుతుంది, ఆయన ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? ఫ్యాన్స్ లైక్ చేస్తారు కాదండి, చాలా ఇష్టం. పుష్ప 2 తర్వాత బిగ్గెస్ట్ మూవీగా రాబోతుంది అయితే ఇప్పుడు రాకా మాత్రమే. అయితే ఆ పోస్టర్ చూసారా మీరు? రిలీజ్ చూసాను, ఎలా అనిపించింది? చాలా బాగుంది, మీకు నచ్చిందా పోస్టర్? చాలా నచ్చింది. దానికన్నా ముందు నిన్న ఒక హ్యాండ్ ది రిలీజ్ చేశారు పోస్టర్, కానీ దానిలో చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ట్రోల్ చేసేవాళ్ళు మామూలే కదా. మా బాయ్ ఎదుగుతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఇంకా కొంతమందికి ఉంటారు కదా, కుళ్ళుకుంటారు. సో ఇదే కాకుండా ఈ సినిమాలో దీపికా పదుకొని పెడుతున్నారు అండ్ ట్రిపుల్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అనుకుంటామా? సో 5 క్యారెక్టర్స్ అంటే ఒక క్యారెక్టర్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది రాక్షసుడు లాగా. మరి మిగతా క్యారెక్టర్స్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? థింకింగ్ వస్తే అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం అల్లు అర్జున్ గారిని ఒక లవర్ బాయ్ గా చూసాం, యాక్షన్ చూసాం, మాస్ చూసాం, ఇప్పుడు కొత్తగా సైన్స్ ఫిక్షన్ లో చూడబోతున్నాం. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగుంది, ఊరా మాస్ అసలుకి తగ్గేదే కదా సార్. అట్లీ గారి డైరెక్షన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మరి? ఉన్నది మా. సో అల్లు అర్జున్ గారికి ఇప్పటికే పాన్ ఇండియన్ లెవెల్లో చాలా క్రేజ్ అయితే ఉంది. మరి ఈ సినిమాతో పాన్ వరల్డ్ అయిపోతాడు? మా బాయ్ని అసలు పట్టుకోలేరు, ఇంకా ఏడుకో వెళ్ళిపోతాడు. ఇంకా మరి బాయ్ బాయ్ అని అంటున్నారు, ఆ బాయ్ నే చాలా ట్రోల్స్ చేస్తారు కదా బాయ్ అని చెప్పి. చేసేవాళ్ళు తెలుసు కదా, ఆయనకి అనుకునే వాళ్ళు అట్లా చేస్తారు అంతే. మీకు ఏం నచ్చుతుంది అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ లో? స్టైల్ బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంటుంది. విలన్ క్యారెక్టర్స్ మన పుష్ప 2 వచ్చింది కదా, ఫైట్ సీన్ లాస్ట్, అది చాలా నచ్చింది. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసా, ఎలా అనిపించింది? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి మీ సినిమా కోసం? సూపర్. సో ఇంకొకటి ఏంటి అంటే అల్లు అర్జున్ గారి పైన నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ట్రోల్స్ చాలా స్టార్ట్ అయ్యాయి హ్యాండ్ ది. మరి దానిపైన చేస్తారు, వాళ్ళు చేస్తారు, కానీ ఇప్పుడు పుష్ప 2 వచ్చింది, అది మొత్తం ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం వచ్చిందిగా మంచిగా స్టాక్. ఇప్పుడు దాన్ని మళ్ళా చేసేది కూడా ఈయననే, మన అన్ననే. దాన్ని ఎవడు కొట్టలేడు, దీని ఎవడు కొట్టలేడు, ఈ రెండు ఇట్టు. ఇప్పట్లో సినిమాలు అని అనగానే మనం ప్రతి సినిమాని బాహుబలితో కంపేర్ చేస్తుంటాం. బాహుబలి కలెక్షన్స్ ని బీట్ చేయగలుగుతుందా అని చెప్పి ఇప్పటిదాకా ఏది కూడా బీట్ చేయలేకపోయింది. అక్కడ దాకా అంటే కాస్ట్ పరంగా చూసారు, టికెట్ రేట్ పెంచారు అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ అది జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్, అప్పుడు టికెట్ అంటే అప్పుడు ఆ స్థాయిలో అది, ఇప్పుడు ఈ స్థాయిలో ఇది అట్లా పెరగొద్ది, పెరగొద్ది, అవి కూడా పెరుగుతాయి కదా రేట్లు కూడా, ప్రతిదీ అవునా కదా మళ్ళీ. సో ఓకే, మూవీలో ఇప్పుడు మన కట్లీ గారు అంటేనే ట్రిపుల్ క్యారెక్టర్స్, డబుల్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి మూవీలో మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏవేవి ఎక్స్పెక్ట్ చేస్తారు? 3 క్యారెక్టర్స్, 3. ఒకటి రాక్షసుడు, మరి ఇంకిద్దరు ఏమవుతారు చూడాలి, మన కూడా ఐడియా లేదు, చూడాలి. हाँ एकदम मस्त, एकदम बढ़िया. खाली मैंने एक सीन देखा था उनका, वो इटली कुमार के साथ उन्हें का शूटिंग कर रहे थे, वो एक सीन देखा था भाई. मेरे को ये जैसे पुष्पा 2 आई, उसको बहुत बड़ी फिल्म थी, एकदम ब्लॉकबस्टर थी एकदम. नया तो अभी फिलहाल के लिए नहीं देखा, देखेंगा. फिर पुष्पा 2 के बारे में सब पता है मुझे. पुष्पा 1, पुष्पा 2, हाँ हाँ. महाराष्ट्र में हुआ पुष्पा 2 से वर्ल्ड वाइज एकदम फुल फेमस हुआ, मतलब जिधर भी जाओ वही नाम, पुष्पा. मैं उनको भगवान मानता हूँ, मैं उनको एकदम 18 साल से जानता हूँ. R2 से जब उनका लॉन्ग हेयर था तो मैंने भी गया था, तो उनका भैया पुष्पा 2 आया तो मैंने उनका लुक देख के गया, तो सब लोग मुझे बोलते कि तू सेम दिखता उनकी तरह, दिखता है सेम. तो मैं उनको बर्थडे के लिए उनको मिलने आया उधर, तो उनसे मिलना चाहता हूँ. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, రాకా అని చూసిండ్రా? ఇందాకనే రిలీజ్ అయింది, 11కి రిలీజ్ అయింది. ఆ పోస్టర్ చూస్తే ఈ పుష్ప రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ లేవడం ఖాయం, 100% లేస్తాయి. మాకు పోటీ మా సినిమాతోనే ఉన్నదని అందరికీ తెలుసు. మా సినిమా ఏందో చూపిస్తాం ఈ సినిమాతోని, హాలీవుడ్ లెవెల్లో వస్తుంది. జై బన్నీ. ఒకటే ఒక హ్యాండ్ ది పోస్టర్ రిలీజ్ కాగానే చాలా ట్రోల్స్ చేశారు కదా, ఏదో సమ్ వీడియోస్ చేసి. సో మరి అలాంటి ట్రోలర్స్ కి ఏం చెప్తారు మీరు? ఈ ట్రోల్ చేసే వాళ్ళకు మనం కొత్త ఏం సమాధానం ఇచ్చేది లేదు, వాళ్ళ భక్తులు అంతే ట్రోల్ చేసుకుంటూనే ఉంటారు. మా ఐకాన్ స్టార్ ఏంటంటే ఇవన్నీ వీళ్ళ నోళ్ళు ముగించడానికి ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు.
వీళ్ళందరికీ నోట్లో పెడతాడు. అది Okay. అంటే మీకు ఎందుకు నచ్చుతారు, ఎక్కడ అంటే ఎప్పటి నుంచి మీరు ఫ్యాన్ అయ్యారు అల్లు అర్జున్? నేను 9 years నుంచి ఫ్యాన్ అల్లు అర్జున్కి. నా కల్ట్ ఇక ఇలా టాటూ వేసుకొని ఇంత తిరగడం అంత ఉంటుంది. ఈవెంట్స్ ప్రతిదీ అటెండ్ అవుతాం. నా పేరు అల్లు వెంకట్. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెయింటైన్ చేస్తాను నేను.